వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మున్సిపాలిటీ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో వర్ధనపేట పోలీసులు సైబర్ క్రైమ్ మత్తు పదార్థాల గురించి ప్రయాణికులకు అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. తెలియని వ్యక్తి నుండి వాట్సాప్ మెసేజ్లు కానీ లింకులు కానీ వస్తే ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మత్తు పదార్థాలను పిల్లలు వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు వాడినా, అమ్మినా, కొనుగోలు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరు పంపరు. ఇంకోటి ఏంటంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్ మీకు వీడియో కాల్ చేస్తారు. మీ అబ్బాయి మీ అమ్మాయి లేదా కేసు అయింది మా దగ్గర ఉన్నారు కేసు చేస్తారని చెప్పి చెప్తారు. పోలీస్ ఆఫీసర్ డ్రెస్సులో ఉంటే పెద్ద ఆఫీసులో రాంగు మన వర్ధనపేట బస్ స్టాండ్లో మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్దగా ఎక్కువ ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ముప్పు దేనికంటే మన సైబర్ క్రైమ్. ఇది మనకి ఇంతకుముందు పూర్వము మనకు దొంగతనాలు అనేది మనకు దొంగలు నలుగురు ఐదుగురు ఇంటికి వచ్చి తలలు పలగొట్టి కానీ దర్వాజాలు పలగొట్టి తలుపులు పలగొట్టి చేసేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఈ సైబర్ క్రైమ్ అనేది వాడు ఎక్కడో ల్యాప్టాప్, మొబైల్ ఫోను లేదా కంప్యూటర్ సిస్టమ్ మీద ఎక్కడో మనకు తెలియని దూరంలో ఉండి అక్కడ ఉండే మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ ఎక్కువ అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఇలాంటి ఏదైనా ఫోన్లు రావడం కానీ లేదా ఇలాంటి లింక్స్ కానీ రకరకాలు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా రకాలు మనకు తెలిసి మనకు రిపీటెడ్గా 15-20 రకాలు వస్తున్నాయి. కానీ వాడు ఇంకా రకరకాలుగా వాళ్ళ యొక్క ట్రెండ్ను మారుస్తున్నారు. కాబట్టి ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పిస్తే ఈ మనం సైబర్ క్రైమ్ నుంచి ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. డ్రగ్స్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్గా ఏంది, పిల్లల నుంచి పెద్ద వరకు చాలా వరకు డ్రగ్స్కు అలవాటు పడి వారి యొక్క అమూల్యమైన జీవితాలను చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అన్ని వదులుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి నాశనం కాకుండా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఎవరున్నా కూడా మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళను పట్టుకొని కేసులు చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ డ్రగ్స్ అమ్మడము లేదా డ్రగ్స్ వినియోగించడం కూడా తగ్గుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ ఎవరైనా కూడా మీకు తెలిస్తే పేర్లు లేకుండా మాకు చెప్పండి, డయల్ 100 కానీ లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ పేర్లు ఎవరికి కూడా గోప్యంగా నుంచి చెప్పము. ఎందుకంటే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళకు మమ్మల్ని ఎవరన్నా అంటారని చెప్పి అలాంటిది ఏముండదు. మీ యొక్క పేర్లను మేము గోప్యంగా ఉంచుతాము. మీరు ఎక్కడ కానీ అమ్మినా కూడా కొనినా కూడా మాకు చెప్పండి. అదేవిధంగా డ్రగ్స్కి ఒక్కసారి అలవాటు పడితే దాన్ని మనం మారడం చాలా కష్టం. ఇది ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఆనందం అవి అన్నీ ఉంటాయి, అవి అన్నీ తాత్కాలికము. ఇవి 2-3 సార్లు 4-5 సార్లు మనం అలవాటు పడినాక మనం అది తెల్లారి తీసుకోకపోతే మనము పిచ్చిలేసి వాళ్ళు మెంటల్గా కూడా ఎఫెక్ట్ అయ్యి చాలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి డ్రగ్స్కి అలవాటు పడితే వాళ్ళు మారడం కష్టం. అది ముందే కనుక ఈ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల బ్యాగ్స్ కానీ అవి కానీ చెక్ చేసుకుంటుంటే కొంత పిల్లల్లో భయం ఉంటుంది. లేదా ఎక్కడైనా డ్రగ్స్ తీసుకోవడం కానీ అమ్మే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కాబట్టి మీరు డ్రగ్స్ను నిర్మూలిస్తే మనము ఇప్పుడున్న యువశక్తి మంచి భవిష్యత్తు బాగుంటుంది. చాలామంది కాలేజీలో స్కూల్లో ఈ డ్రగ్స్కి అలవాటు పడి పిల్లలు కాలేజీలో వెళ్ళే వాళ్ళు చాలా మంది డబ్బులు లేక డ్రగ్స్కి అలవాటు పడి మన దొంగతనాలు చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము ఇవన్నీ మీరు వీడియోలలో, యూట్యూబ్లలో, న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నారు. కొంతమంది డబ్బులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టి హింసించి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ను నివారిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరు కూడా అందరికీ తెలిసే విధంగా డ్రగ్స్ వల్ల ఉపయోగాలు ఏమీ ఉండవు, మొత్తం నష్టాలే ఉంటాయి. కాబట్టి అందరికీ తెలిసే విధంగా మీరు కూడా మీ వంతు సహాయం చేస్తే
మనము డ్రగ్స్ను నిర్మూలించే వాళ్ళలో మన యొక్క పాత్ర ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.